అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మోడీ కాన్కా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ లోక్సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ అపూర్వమైనటువంటి కాన్కా ఇస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఇవన్నీ కూడా పంపిణీకి సిద్ధమయ్యాయి. 7 నియోజకవర్గాల నుంచి వచ్చారు. మనతో మాట్లాడడానికి టీచర్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? బండి సంజయ్ గారి నాయకత్వంలో మోడీ గారి కానుక పేరు మీద సంజయ్ గారి బర్త్డే సందర్భంగా ఈ గవర్నమెంట్ పాఠశాలందరికీ 10th క్లాస్ చదువుకునే స్టూడెంట్స్కు, తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్ 10th క్లాస్ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ ఈ సైకిల్స్ ప్రతి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 10th క్లాస్ పిల్లలందరికీ 20,000 మందికి ఈ సైకిల్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు రిసీవ్ చేసుకుంటారు స్టూడెంట్స్గా. రేపు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇదే కార్యక్రమం వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ గివింగ్ అనే అలవాటు వస్తుంది. అంటే ఈ జాయ్ ఆఫ్ గివింగ్ అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి ఉదాహరణ. సంజయ్ గారు ఈ కార్యక్రమంను మోడీ గారి కానుక అని పిల్లలందరికీ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అందులో గవర్నమెంట్ స్కూల్ అన్నిటికీ 20,000 స్టూడెంట్స్కు ఇవ్వడము, కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వారికి ఇవ్వడము. అయితే సంజయ్ అన్న గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక మామూలు పాఠశాలలో సరస్వతి విద్యా మందులు చదివి ఏబీపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని పాల్గొంటూ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ చేస్తూ అంచెలంచెలుగా బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత కౌన్సిలర్గా, తర్వాత కార్పొరేటర్గా, ఎంపీగా, తర్వాత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి గవర్నమెంట్లో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ మన బీజేపీ పార్టీలోనే ఇది సాధ్యం. ఎందుకంటే ఒక మామూలు కార్యకర్త కూడా క్యాబినెట్ మినిస్టర్ వరకు పోయే అవకాశం ఉంది. అందులో ఉదాహరణగానే మన సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మన ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఒక మామూలుగా ఒక ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముతూ ప్రైమ్ మినిస్టర్ కాగలిగారు. అందుకు అది ఒక గొప్ప ఉదాహరణ. ప్లస్ మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 11 ఇయర్స్లో ఇండియాను ప్రపంచ పటంలో నంబర్ 1గా తీర్చిదిద్దారు. రీసెంట్గా ఇప్పుడు సింధూర్ ఆపరేషన్తో కూడా మన మిలిటరీ పవర్ను వాళ్ళకు తెలియజేశారు. అయితే 2047 వికసిత్ భారత్ పేరు మీద మన ఇండియాను నంబర్ 1 చేయాలనేది ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక. సార్, మీరు టీచర్స్ కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. టీచర్స్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావడానికి మీకు ఏ విధంగా కృషి చేస్తున్నారు? నేను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత ఈ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, తర్వాత నిజామాబాద్ అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగాము. ఉంది ఆ సైకిల్కి సంబంధించి గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే ఉంది. మనం ఇంతకుముందే చెప్పినట్టుగా బ్యాలెన్స్తో అలంకరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద విద్యార్థులకి, నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళకి భావి భారత పౌరులకి ఒక ముఖ్యమైనటువంటి అంశం పరిగణలోకి వస్తుంది. థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం సమాజానికి ఇద్దాం, మనం బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేయడానికి వీలుంది అనేటువంటి కోణంలో వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఒక బృహత్తర కార్యక్రమంగా కొనియాడ జరుగుతుంది. అలాగే టీచర్స్ కమ్యూనిటీకి సంబంధించి అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, కరీంనగర్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.